ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 15 అధ్యాయంలోని 11 శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఒక శరీరము నుండి మరొక శరీరమునకు బయలుదేరుతున్న వాడును, లేక శరీరమునందు ఉన్నవాడును, లేక విషయములను అనుభవించుతున్న వాడును, గుణములతో కూడిన వాడునకు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు, అనగా తెలుసుకొనజాలరు. జ్ఞాన దృష్టి గల వారు మాత్రము చూస్తున్నారు లేదా తెలుసుకుంటున్నారు, అనగా ఆ క్రియలు జరుపుకున్నప్పుడు అతనిని అగ్నులు ఎరుంగజాలరనియు జ్ఞానులు మాత్రము ఎరుంగలరనియు భావం అన్నమాట. అయితే భగవానుడు ఈరోజు తెలిపేటువంటి శ్లోకంలో చిత్తశుద్ధి లేని వారు ప్రయత్నం తెలిపినప్పటికీ ఆత్మను చూడజాలని చెబుతున్నారు. ఎలాగో యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మని వ్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. యతంతః ఆత్మసాక్షాత్మరుగా ఈ ప్రయత్నము చేయుచున్న యోగినః యోగులు ఆత్మని తమయందు అవస్థితం ఉన్నట్టి ఏనం ఈ ఆత్మను పశ్యంతి చూస్తున్నారు లేదా అనుభూతం అనుకొనుచున్నారు. యతంతః అపిచ అట్లు ప్రయత్నము చేస్తున్న వారైనను అకృతాత్మనః చిత్తశుద్ధి లేని అచేతసః అవివేకులు ఏనం ఈ ఆత్మను న పశ్యంతి చూడదాలకున్నారు. ఆత్మ సాక్షాత్కారమునగా ఈ ప్రయత్నము చేస్తున్న యోగులు తమ యందు ఉన్నటువంటి ఆత్మను చూస్తున్నారు లేదా అనుభూతం అనుకుంటున్నారు. అట్లు ప్రయత్నము చేస్తున్న వారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు. అనేకులు భగవత్ ప్రాప్తికై ప్రయత్నిస్తున్నప్పటికీ అందులో కొందరు సఫలురొకటను కొందరు విఫలురొకటను కారణం ఏమిటో ఇక్కడ తెలుపబడుతున్నది. చిత్తశుద్ధి కలిగి యత్నించి వారు తప్పకుండా సాఫల్యమును పొందగలరు, అనగా పరమాత్మను తమ యందు సాక్షాత్కరించుకొనగలరు. కానీ అదే ప్రయత్నము అవే జ్ఞానాలు కావించున్నప్పటికీ మలిన చిత్తులు సంస్కరింపబడిన మనసు గలవారు పరమాత్మను సాక్షాత్కరించుకొనగలరు. కొందరు శాస్త్ర పాండిత్యము మునుగునవి మాత్రము కలిగి హృదయ పవిత్రత లేక ఆత్మాన్వేషణకై ఉపక్రమించరు. మరికొందరు కేవలము వేషధారులుగా ఉన్న వారే ధ్యానాదులు చేస్తున్నట్లు కనిపించుతుందరు. అట్టి వారు ఇంద్రియ నిగ్రహము లేని కారణం చేత చిత్తశుద్ధి లేనందువలన ఆత్మను తమ యందు కాంచసాలని ఈ శ్లోకంలో ఘంటాత్మకంగా చెప్తున్నారు. సాయిరామ్.